యుద్ధం అనూహ్య మలుపులు తిరుగుతుండడం, హర్మూజ్ విషయంలో తన వెంట రావడానికి ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చిర్రెత్తింది. ఇన్నాళ్ళు తానా అంటే తందానా అంటూ తమ వెంట తిరిగిన యూరప్ దేశాలు ఇప్పుడు ధిక్కారం ప్రదర్శిస్తుండడంతో ఆ కోపం ఇరాన్ మీద చూపించారు ట్రంప్. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని కేవలం 48 గంటల్లోగా తెరవాల్సిందేనని ఆదేశించారు. ఒకవేళ తన మాట వినకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను అమెరికా సైన్యం పూర్తిగా ధ్వంసం చేస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఇరాన్లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రం నుంచే ఈ దాడులు మొదలవుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు ఆయువు పట్టు లాంటి హర్మూజ్ ను ఇరాన్ మూసివేసింది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోతుందనే ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ట్రంప్ ఈ గట్టి హెచ్చరికలు చేశారు. హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్ కు ఇప్పటికీ 22 దేశాలు కూడా విజ్ఞప్తి చేశాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై ఇరాన్ చేస్తున్న దాడులను ఈ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. యుఏఈ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ ఇరాన్ చర్యల వల్ల ప్రపంచంలోని బలహీన వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. స్వేచ్ఛాయుత నౌకాయానం అనేది అంతర్జాతీయ చట్టాల్లో ఒక ప్రాథమిక సూత్రమని, ఇరాన్ దాన్ని ఉల్లంఘిస్తోందని యుఏఈ విదేశాంగ శాఖ విమర్శించింది. ట్రంప్ ఇచ్చిన గడువు ముగిసేలోపు ఇరాన్ తన పంతం వీడకపోతే పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశం ఉంది. ఈ 48 గంటల సమయం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ ఉత్కంఠకు గురిచేస్తోంది. అయితే అమెరికా హెచ్చరికలను ఇరాన్ బేఖాతరు చేసింది. అంతేకాదు అమెరికాకు చెందిన F-15 యుద్ధ విమానాన్ని నేలకూల్చింది. అంతేకాదు ఇజ్రాయెల్ పై ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈసారి ఇజ్రాయెల్ కు అత్యంత కీలకమైన డిమోనా నగరంలోని అణు పరిశోధనా కేంద్రమే లక్ష్యంగా దాడులు జరిగాయి. అణు కేంద్రం సమీపంలోని భవనాలపై క్షిపణులు పడడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. అయితే ఈ పరిశోధనా కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం అందుతోంది. కానీ పౌరుల నివాసాలపై దాడులు జరగడంతో 100 మందికి పైగా గాయపడ్డారు. శనివారం ఇరాన్ లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే టెహ్రాన్ ఈ చర్యకు దిగినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ పంపిన 2 బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు మరొకసారి విఫలమయ్యాయి. క్షిపణులు నేరుగా అరాద్, డిమోనా నగరాల్లోని నివాస ప్రాంతాలపై పడడంతో భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అరాద్ లో జరిగిన దాడిలో 88 మంది గాయపడగా వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. డిమోనా అణు పరిశోధనా కేంద్రం దగ్గర క్షిపణి పడిన చోట పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ అణుబాంబులు ఉన్నాయనే అనుమానాలు ఉండడంతో తాజా దాడి తర్వాత అక్కడ రేడియో ధార్మికత పెరిగిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించడం కలకలం రేపుతోంది. ఈ దాడులను ప్రధాని నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశిస్తూనే ఈ దాడులకు తగిన విధంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ ను హెచ్చరించారు. అణు కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు సాగడం యుద్ధాన్ని అత్యంత ప్రమాదకరమైన మలుపుకు తీసుకెళ్లింది. అయితే ఇంత ఖచ్చితంగా తమ స్థావరాల వివరాలు ఇరాన్ కు చేరుతుండడం పట్ల అనేక అనుమానాలున్నాయని ఇజ్రాయెల్ చెబుతోంది. తమపై యుక్రెయిన్ దేశాన్ని ఉసుగొలుపుతూ దాడులు జరుపుతున్న అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇరాన్ ద్వారా ఇజ్రాయెల్ పై దాడికి రష్యా సహకరిస్తుందని ఆరోపిస్తోంది ఇజ్రాయెల్. కానీ ఈ ఆరోపణలను క్రెమ్లిన్ ఖండించింది. అయితే హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ ను కట్టడి చేసేందుకు ట్రంప్ పిలుపునివ్వడంతో ముందు కాస్త తటపటాయించిన ఆ తర్వాత బ్రిటన్ కూడా రంగంలోకి దిగింది. బ్రిటన్ కు చెందిన అత్యంత శక్తివంతమైన అణు జలాంతర్గామి HMS అన్సన్ హార్మూజ్ జలసంధి వద్దకు చేరుకుంది. దీన్ని ఉత్తర అరేబియన్ సముద్రంలో మోహరించినట్లుగా బ్రిటిష్ మీడియా వెల్లడించింది. ఇందులో తొమహాక్ క్షిపణులు, భారీ టోర్బడోలు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ గనుక తన దూకుడు తగ్గించకపోతే బ్రిటన్ దళాలు నేరుగా దాడులు చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు గల్ఫ్ సముద్రంలో ఖతార్ కు చెందిన ఒక హెలికాప్టర్ కూడా ఇరాన్ క్షిపణుల దాడికి గురై కూలిపోయింది. ఈ ఘటనలో 6గురు మరణించారు. హర్మూజ్ ఖాళీ చేయాలని చేసినటువంటి ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ట్రంప్ అల్టిమేటం ఇచ్చిన వెంటనే ఇరాన్ మరింత అప్రమత్తమై అమెరికాకు చెందిన F-15 యుద్ధ విమానాన్ని కూల్చేశామని ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇరాన్ మీడియా విడుదల చేసింది. హర్మూజ్ దీవి సమీపంలో తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఈ ఫైటర్ జెట్ ను పేల్చివేసినట్లు టెహ్రాన్ టైమ్స్ తెలిపింది. ఇది అమెరికాదా లేక ఇజ్రాయెల్దా అన్నది పక్కన పెడితే ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన కొద్దిసేపటికే యుద్ధ విమానాన్ని కూల్చడం ద్వారా ఇరాన్ తన మొండితనాన్ని చాటుకుంది. అయితే యుద్ధం సమయంలో అనేక నిరాధార వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇరాన్ యూరప్ దేశాలపై క్షిపణి దాడులకు ప్లాన్ చేస్తుందన్న వాదనలను బ్రిటన్ కొట్టిపారేసింది. లండన్, పారిస్ వంటి నగరాలను చేరే క్షిపణులను ఇరాన్ దగ్గర ఉంటాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని బ్రిటిష్ ప్రభుత్వం స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ రక్షణ దళాలు చేస్తున్న ఈ ఆరోపణలు కేవలం భయాందోళన సృష్టించేందుకేనని వారు అభిప్రాయపడుతున్నారు. మాటల యుద్ధం కాస్త ఇప్పుడు గాలిలో యుద్ధ విమానాలను కూల్చే స్థాయికి చేరింది. కానీ మొదటి నుంచి ఇరాన్ అనూహ్యమైన పనులే చేస్తోంది. పాశ్చాత్య దేశాలు ఊహించని విధంగా ఇరాన్ దాడులు చేస్తోంది. ట్రంప్ 48 గంటల గడువు విధించిన నేపథ్యంలో ఇరాన్ ఒక కీలక ప్రకటన చేసింది. ఇది వ్యూహాత్మక ప్రకటన అంటున్నారు నిపుణులు. ప్రపంచ వాణిజ్యానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో హర్ముజ్ జలసంధిని పాక్షికంగా తెరుస్తున్నట్లుగా తెలిపింది. అయితే ఇక్కడ ఒక కండిషన్ పెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి తమ శత్రు దేశాలకు చెందిన నౌకలను తప్ప మిగిలిన అన్ని దేశాల వాణిజ్య నౌకలను అనుమతిస్తామని ఇరాన్ ప్రతినిధి అలీ మౌసావి ప్రకటించారు. ముడి చమురు, గ్యాస్ సరఫరా చేసే నౌకలు యథావిధిగా వెళ్లవచ్చని తెలపడం ప్రపంచ దేశాలకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం వల్ల తమ శత్రు దేశాలను ఒంటరి చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతాయనే ఆందోళనలు కొంతవరకు తగ్గాయి. సముద్ర భద్రతను మెరుగుపరచడానికి తాము సహకరిస్తామని, కానీ తమ శత్రువులకు మాత్రం చోటు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఒకవైపు ఈ ఊరట లభించినా మరొక వైపు ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ పై దాడులు ఆపడం లేదు. టెహ్రాన్లోని సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ రక్షణ దళాలు హెచ్చరిస్తున్నాయి. ట్రంప్ ఇచ్చిన గడువు ముగిసేలోపు ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే విద్యుత్ కేంద్రాలే కాకుండా అణు కేంద్రాలను కూడా ధ్వంసం చేస్తామని అమెరికా సిద్ధంగా ఉంది. ఇరాన్ మాత్రం యుద్ధ విమానాలను కూల్చుతూ తన బలాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు అందరి కళ్ళు ఆ 48 గంటల గడువుపైనే ఉన్నాయి. ఇరాన్ చేసిన ఈ పాక్షిక సడలింపు ట్రంప్ సంతృప్తి చెందుతారా లేక పూర్తి స్థాయిలో జలసంధిని తెరవాలని పట్టుబడతారన్నది వేచి చూడాలి. నిజానికి ఆయన పూర్తి స్థాయిలోనే దానిని తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఈ పంతాలు, పట్టుదలలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏ తీరానికి చేరుస్తాయో అని అంతా ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ఇజ్రాయెల్ సంగతి ఎలాగున్నా అనవసర యుద్ధంలో ఇరుక్కున్న అమెరికా మాత్రం అందులోంచి ఏ రకంగా బయటపడాలా అని మల్ల గుల్లాలు పడుతుందన్నది మాత్రం నిజం.